నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేము ఓట్ల కోసం పనిచేసే నాయకులం కాదన్న మంత్రి నిమ్మల రామానాయుడు. పాలకులలో గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండపాన్ని నిర్మిస్తామంటూ హామీ. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా సాలకట్ల ఆనివార ఆస్థానం. ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామి అభయం. పుంగనూరులో వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి. ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా ఈ దాడి జరిగిందంటూ వైసీపీ ఆరోపణ. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు. మరో 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా. ఎన్నికల కోసమో ఓట్ల కోసమో పనిచేసే నాయకులం కాదని ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా పాలకులలోని గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండపాన్ని నిర్మించే బాధ్యత తీసుకుంటానని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం సాయంత్రం ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులతో కలిసి అసంపూర్తిగా ఉన్న కళ్యాణ మండపం భవనాన్ని పరిశీలించారు. బీసీలకు పెద్దపీట వేసే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కళ్యాణ మండప నిర్మాణానికి ₹1,50,00,000 నిధులు తీసుకురాగా కొంతమేర పనులు జరిగాయన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో అరబస్తా సిమెంట్ రూపాయి పని నోచుకోలేదని అన్నారు. మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి రావడంతో కళ్యాణ మండపాన్ని పూర్తి చేసేలా దృష్టి సారించనున్నట్టు తెలియజేశారు. తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. అందుకే ఆ రోజు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పాలకొల్లు నియోజకవర్గంలో ఈ యొక్క గౌడ శెట్టిబలిజ భవనానికి సంబంధించినటువంటి స్థలం ఆ రోజు వివాదంలో ఉంటే మరి ఆ రోజు దళిత సోదరుల యొక్క సహకారంతో ఆ వివాదాన్ని పరిష్కరించి ఈ యొక్క గౌడ శెట్టిబలిజ సమాజ భవనానికి సంబంధించి ఫ్రంట్ లో 10-12 షాపులు కూడా ఉంటే వాళ్ళని కూడా వేరే చోటకి పంపించి అవి కూడా ఖాళీ చేయించి ఆ రకంగా స్థలాన్ని పరిష్కారం చేయడమే కాకుండా ఆ రోజు మొదటి విడతగా ₹1,00,00,000, రెండో విడతగా ₹50,00,000 ఈ గౌడ శెట్టిబలిజ భవనానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి దానితో కొంతమేర గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించినటువంటి స్లాబ్ నిర్మాణం వరకు చేయడం, మరి తర్వాత ఆ నిధులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనం చూడడం జరిగింది. నేను కూడా లాస్ట్ టైం ఆ గౌడ శెట్టిబలిజ సోదరులకు అందరికీ కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఈ గౌడ శెట్టిబలిజ భవనాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్రలో చించినాడులో గౌడ శెట్టిబలిజ సామాజిక వర్గీయులతో జరిగిన సమావేశంలో కూడా ఆ గౌడ శెట్టిబలిజ భవన సమస్యను నేను ఆయన దృష్టికి తీసుకొస్తే ఆయన కూడా ఇమ్మీడియట్లీ దాన్ని ప్రారంభం చేద్దామని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఆ చేత ఖచ్చితంగా ఈవేళ మేము అధికారులకు వచ్చిన వెంటనే ఏదో మళ్ళీ ఎన్నికలు గుర్తొచ్చినప్పుడో ఓట్లు గుర్తొచ్చినప్పుడు చేసేటువంటి నాయకులు కాదు. మేము ఏదైతే మాట ఇచ్చామో మాటని నిలుపుకోవడానికి పనిచేసేటువంటి నాయకులు. అందుకే గెలిచిన వెంటనే బాధ్యతగా ఈ రోజు ఈ గౌడ శెట్టిబలిజ భవనాన్ని నిర్మాణాన్ని పరిశీలించి శెట్టిబలిజ సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరి యొక్క సహకారంతో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో దీన్ని యుద్ధ ప్రాతిపదికన కొంచెం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మాట ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా అందరి సహకారంతో వెంటనే దీన్ని పూర్తి చేసి పాలకొల్లు నియోజకవర్గ గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండపం కళని నెరవేర్చేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి ఈ గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండపం అసంతృప్తిగా మిగిలిపోయినటువంటి దానికి అత్యధిక ప్రాధాన్యత దాన్ని వెరిఫికేషన్కి రావడం మా అందరికీ కూడా బీసీలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది శంకుస్థాపన రోజు నేను చెప్పాను, అప్పుడు కూడా మన ఎమ్మెల్యేగా ఉన్న రామానాయుడు ఈ కళ్యాణ మండపం కళ పోలవరం లాంటిదని అన్నాను. ఆ రోజు నవ్వుకున్నారు. పెద్ద ప్రాజెక్ట్ అయ్యి ఈ 5 సంవత్సరాలు దీని మీద ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కనీసం దీని మీద దృష్టి పెట్టలేదు. బాధాకరం. ఏదేమైనా అవ్వాల్సిన అవసరం రామానాయుడు గారి చేతి మీద ఉందనేది మేము అందరూ భావిస్తున్నాం. ఎప్పుడు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారు, రామానాయుడు గారికి అండగా ఉంటారు. ఇది తొందరలోనే నేను బీసీల తరఫున కూడా 1 ఇయర్లోనే పూర్తి చేయమని వారిని కోరుతున్నాను. అదేవిధంగా పేతర్ గారు వాళ్ళ బాధ్యత తీసుకుంటే మేమందరం కూడా అవసరమైతే ప్రైవేట్గా ఇంకా కొంత అమౌంట్ కూడా పూజ చేస్తామని మన మంత్రి గారికి హామీ ఇస్తూ ఇది తొందరగా పూర్తి చేయాలని శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆనివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందున్న గంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామి గరుత్మంతునికి అభిముఖంగా కొలువునకు వేయించేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్సేనులు
దక్షిణాముఖంగా వేయించేశారు. అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో కొలువైన ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు నివేదించారు. స్వామివారికి అనివార్య ఆస్థానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తమిళ కాలమానం ప్రకారం అనే మాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇంతకుముందు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం, వ్యయం, నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది. ఆ తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పురవీధుల్లో పుష్ప పల్లకి మీద ఊరేయడం జరుగుతుంది. కడప జిల్లా పొంగనూరు పట్టణం టీచర్స్ కాలనీలో వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అయితే ఎంపీ రెడ్డప్ప నివాసానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చేరుకోవడంతో ఆయన్ను కూడా లక్ష్యంగా చేసుకుని కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పొంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లిన మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి చేశారు. ఆయన వాహనంపై దాడికి పాల్పడ్డారు. దీంతో వాహనం ధ్వంసమైంది. పోలీసులు ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తున్నారని, ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతుందని అన్నారు. పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు అండగా ఉండే విధంగా అదేవిధంగా ప్రజా సమస్యలు కూడా పరిష్కరించే పనిలో భాగంగా ఈరోజు పొంగనూరు పట్టణానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు అందరిని కూడా కలుసుకొని ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నింటినీ కూడా ఒక ఎంపీగా పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. రాష్ట్రంలో మనం వినుకొండలో చూసాము, ఇది వరకు కూడా చూసాము. వినుకొండలో పట్టపగులే 2 చేతులు నరికేసి మెడ నరికేసి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఏ విధంగా చంపారో ఈ రోజు అందరూ కూడా చూసాము. చాలా దారుణమైన విషయం. అదేవిధంగా ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఇల్లులు కొట్టేయడము, కార్యకర్తల పైన దాడులు చేయడము,
వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టించడము, ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా ఒక చెడ్డ ఒరవడిగా ఈ రోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్లీ ఈ ఫ్యాక్షన్ గొడవలు, మళ్లీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఘోరంగా ఉన్నిందో ఫ్యాక్షన్ గొడవలు, ఇవన్నీ కూడా ఆ విధంగా దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు. ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చవి చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పాలకొల్లు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మంగాదేవి సూచించారు. రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు పాలకొల్లు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో న్యాయవాదులు, పాలకొల్లు, పోడూరు, ఆచంట పోలీస్ కానిస్టేబుళ్లు, కోర్టు సిబ్బంది, న్యాయవాద గుమస్తాలు హెల్మెట్లు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు తలుపుల శ్రీనివాసరావు, పోడూరు సబ్ ఇన్స్పెక్టర్ రామ్ కుమార్, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. Use helmet, save life. 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 హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ఉపయోగించండి, ప్రాణాన్ని కాపాడుకోండి. మీ ప్రాణాన్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. కాబట్టి హెల్మెట్ ఉపయోగించండి, ప్రాణాన్ని కాపాడుకోండి. యూజ్ హెల్మెట్ అండ్ సేవ్ లైఫ్. హైకోర్టు వారి ఆదేశాల మేరకి మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున ర్యాలీ చేయడం జరిగింది. హెల్మెట్స్ ఉపయోగించండి. హెల్మెట్స్ ఉపయోగించడం మీ స్వీయ బాధ్యత, మీ రక్షణ మీ బాధ్యత అనే అంశం మీద ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం పాలకొల్లు న్యాయ వ్యవస్థ తరఫున, కోర్టు వారి తరఫున, అదేవిధంగా స్థానిక పోలీసు వారు, ఈ సర్టిఫికెట్ అందరూ కలిసి ఈ ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది. హైకోర్టు వారి ఆదేశాల మేరకు హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారండి మన కోర్టు స్టాఫ్, పోలీసు వారు. హెల్మెట్ డ్రైవ్ అంటే అండి అందరూ కూడా హెల్మెట్ వాడమని, మోటార్ సైకిల్ వెళ్ళేవాళ్ళు హెల్మెట్ వాడమని. తనకైనా దెబ్బ తగిలితే ప్రాణహాని ఉందండి. కాళ్ళు చేతి తిరిగినా ఏమి ఇబ్బంది లేదు, సెట్ అవుతుంది. ఒక హెల్మెట్ డ్రైవ్ పెట్టుకోవడం వల్ల మనిషి ప్రాణానికి కాపాడటానికి దీని నిమిత్తం పెట్టారండి. ఇది దీనివల్ల ప్రాణం ఎటువంటి ప్రాణహాని ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడాలని కర్తవ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడాలని అందరూ కూడా నమస్కారం చెప్పి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.